హలో ఎవరివన్, వెల్కమ్ టు సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాడ్మాస్ రూల్. సో బాడ్మాస్ రూల్ అంటే మీకు అది సింప్లిఫికేషన్ వస్తుంది. సో లాస్ట్ క్లాస్లో మనం నెంబర్ సిస్టమ్ చెప్పుకున్నాం, నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్స్, దాని మీద ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. అలాగే కోడింగ్, డీకోడింగ్. అంటే నేను ఎలా చెప్తున్నానంటే ఒకటి అథమెటిక్ అయితే ఇంకోటి రీజనింగ్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ రెండు కలిపి మనకి 55 మార్క్స్, అంటే 55 మార్కులు అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి ఆర్ఆర్బి గ్రూప్ డిలో వచ్చే అవకాశం అది ఉంది. సో అందుకని ఏంటంటే ఒక చాప్టర్ ఒక చాప్టర్ అథమెటిక్ అయితే ఇంకో చాప్టర్ నేను రీజనింగ్ చెప్పడం జరుగుతుంది. సో అథమెటిక్లో ఒక చాప్టర్, రీజనింగ్లో ఒక చాప్టర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది కూడా వచ్చేసి అథమెటిక్ చాప్టర్. సో బాడ్మాస్. సో బాడ్మాస్ అంటే బి అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి అనేది మీకు చెప్తే సరిపోతుంది. కానీ బాడ్మాస్ కాకుండా వి బార్ బాడ్మాస్. వి అంటే వినుకులం. సో వినుకులం అంటే అదేదో పెద్ద గొప్ప కదండి, 2+6 బార్. సో పైన బార్ ఉంటే కనుక దాన్ని మనం వినుకులం అంటాం. సో ఇది ఒక ఆర్డర్ అన్నమాట. సో ఎప్పుడైనా సరే సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఈ ఆర్డర్ మనం ఫాలో అవ్వాలి. సో అందులో వినుకులం అంటే 2+6 బార్ అని ఉంటే కనుక ముందు ఇది సాల్వ్ చేయాలి. ఇది సాల్వ్ చేసి మనం తర్వాత స్టెప్కి వెళ్ళాలి. సో సెకండ్ బాడ్మాస్ లో బి బ్రాకెట్స్. సో బ్రాకెట్స్ లో 3 టైప్స్ ఉన్నాయండి. ఒకటి స్మాల్ బ్రాకెట్స్ అంటే ఇది, అంటే కర్లీ బ్రాకెట్స్ అంటే ఇది. అలాగే స్క్వేర్ బ్రాకెట్స్ అంటే ఇవి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వచ్చేసరికి 5 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 5 ప్లస్ 2 ప్లస్ 3 ఇంటూ 6. ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ అండి, మీకు చెప్తున్నాను. 5 ప్లస్ కర్లీ బ్రాకెట్స్ ఆఫ్ 2 ప్లస్ 3 ఇంటూ 6 అంటే ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్ లో ఉన్నది మనం ప్రయారిటీ ఇవ్వాలి. అది సాల్వ్ చేస్తే 18. 2 ప్లస్ అంటే ఇది కర్లీ బ్రాకెట్స్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్. 5 ప్లస్ 2 ప్లస్ 18 20. సో స్క్వేర్ బ్రాకెట్స్ 5 ప్లస్ 20 25. సో ఆన్సర్ వచ్చేసి 25 అండి. ఓకే, ఇది ఎగ్జాంపుల్ చెప్పాం. నెక్స్ట్ బి అంటే బ్రాకెట్స్ చెప్పాను. నెక్స్ట్ ఓ అంటే ఆఫ్. కొన్ని సమ్స్ లో 6/7 అంటారండి, 6/7. సో ఇలా ఇచ్చినా సరే బ్రాకెట్స్ లో ఉన్న 6/7 నే మనం చెయ్యాలి. నెక్స్ట్ డివిజన్ వచ్చినా, పవర్ ఇచ్చినా, అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఇచ్చినా సరే మనం చేయాల్సింది ఏంటి, ఆర్డర్. అలాగే డివిజన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఎడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సో ఇందులో మీకు తెలియాల్సింది ఏంటంటే చాలా మందికి తెలియదండి, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు. సో అంటే సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఇవి కూడా మనకు తెలియాలండి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో బాడ్మాస్ రూల్ యొక్క కాన్సెప్ట్ ఇదండి. ఇప్పుడు మనం దీని మీద డిఫరెంట్, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఒక 10 to 12 ప్రాబ్లమ్స్ మనం ఈ వీడియోలో చేయడం జరుగుతుంది, చూడండి. ఓకే. సో బాడ్మాస్ రూల్లో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. 16 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ కర్లీ బ్రాకెట్ ఆఫ్ 6 ప్లస్ 2 స్మాల్ బ్రాకెట్ ఆఫ్ 7 మైనస్ 8 మైనస్ 5 వినుకులం. స్మాల్ బ్రాకెట్ క్లోజ్, కర్లీ బ్రాకెట్ క్లోజ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. సో మీకు ముందే చెప్పాను, వినుకులం అంటే ఏంటో 8 మైనస్ 5 3, 7 మైనస్ 3 స్మాల్ బ్రాకెట్ 2 ప్లస్ 6 5 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 16 మైనస్. ఓకే, ఇప్పుడు స్మాల్ బ్రాకెట్ మనం చేయాలి కాబట్టి 7 మైనస్ 3 2/4 క్లోజ్ ఇట్, ప్లస్ 6 మైనస్ 5 స్క్వేర్ బ్రాకెట్
16 minus. Okay, now 2 into 4 ఎందుకంటే స్మాల్ బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది కదా. సో 6 plus 2 into 4 8, 2 into 4 8. Now sorry, 2 into 4 curly bracket minus 5 square bracket 16 minus. సో కర్లీ బ్రాకెట్ లో ఉన్న 6 plus 8 14, 5 minus square bracket 16 minus. Okay, so 5 minus 14, 5 minus 14 ఎంతండి? minus 9. So minus of minus plus, so 16 plus 9 is equal to 25 is the answer. Second question చూడండి ఒకసారి. 5 plus 5 divided by 5 plus 5 into 5 minus 5. ఇక్కడ ఆప్షన్ ఇచ్చారండి, బట్ అన్ని కూడా 5 లో ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే బాడ్మాస్ రూల్లో మనకి ఫస్ట్ ఏం వస్తుందండి? డివిజన్ వస్తుంది. డివిజన్ 5 divided by 5 1. సో 5 plus 1 plus 5 into 5 minus 5. డివిజన్ అయిపోయిన తర్వాత మనకి మల్టిప్లికేషన్ ఉందండి. ఏముందండి? మల్టిప్లికేషన్. సో 5 plus 1 plus 25 minus 5. సో ఇప్పుడు డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది, మనం మిగిలింది ఏంటండి? ఎడిషన్ చేయాలి. 5 plus 1 6 plus 25 minus 5. సో 6 plus 25 ఎంతండి? 31 minus 5. సో ఆన్సర్ ఎంతండి? 26. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. రైట్. థర్డ్ క్వశ్చన్. సో మీకు ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లోంచి తీసిన సమ్స్ అండి ఇవన్నీ. సో బాడ్మాస్ అనే మనకి బాడ్మాస్ అనే కాన్సెప్ట్ కనుక మనకి నేమ్స్తో సహా మనకి తెలిస్తే కనుక కంపల్సరీ ఇలాంటిది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే మనం చేయొచ్చండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలండి? స్మాల్ బ్రాకెట్స్ అంటే 15 divided by 45 curly bracket minus 5 into half 10 minus 13 plus 24. సో 45 ఆఫ్టర్ డివిజన్ అండి. సో బి తర్వాత డివిజన్ చేసే ముందు మధ్యలో ఆఫ్ ఉందండి. ఇక్కడ ఆఫ్ ఉంది చూసారా? 5 into ఆఫ్ అంటే ఇంటూ అని రాయాలండి. మైనస్ 45 divided by 15. సో ఫస్ట్ డివిజన్ ఉంది కాబట్టి మీకు డివిజన్ ఉంది కాబట్టి 45 by 15 ఎంత వస్తుందండి? 3 మైనస్ 5 into 1/2 into 10 minus 13 plus 24. సో 2 ఇందులో 5 టైమ్స్ పోతుందండి. సో 5 1 jar 5, 5 5 jar 25 minus 3 minus 24 plus 13. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? 24 plus 13 ఎంతండి? 37 minus 25 minus 3. సో 37 minus 25 ఎంతండి? 12. 12 minus 3 9. సో ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. రైట్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఒకసారి క్వశ్చన్ చూడండి. 36 minus 2 of 20 plus 12 divided by 4 into 3 minus 2 into 2 bracket close plus 10. ముందు మనం ఈ బ్రాకెట్ లో ఉన్నదంతా సాల్వ్ చేయాలి. బ్రాకెట్ లో ఉన్నది సాల్వ్ చేసే ముందు ఫస్ట్ ఇందులో ప్లస్ ఉంది, డివిజన్ ఉంది, ఇంటూ ఉందండి. సో ఫస్ట్ మనం డివిజన్ చేయాలండి. 12 divided by 4. సో 2 of 20 plus 12 divided by 4 3 into 3 minus 2 into 2 plus 10 36 minus. ఇప్పుడు డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ అండి. సో 3 into 3 9 మైనస్ ఎంతండి? 9 minus 4 plus 20 plus 10 into 2 minus 36. సో ఇది
ప్లస్ ఉంది మైనస్ ఉంది. చెప్పాను కదా ఫస్ట్ మీకు బ్రాకెట్ లోపల ఉన్నది మనం చెక్ చేసుకోవాలి. సో ప్లస్ ఉంది మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఎడిషన్ చేయాలండి. 29 మైనస్ 4 బ్రాకెట్లో తీసేస్తే 25 ప్లస్ 10 ఇంటూ 2 మైనస్ 36. సో చాలా మంది ఏం చేస్తారంటే 2 ఇంటూ 25 ఫస్ట్ మనం ఏం చేయాలి, బ్రాకెట్ చేయాలి కాబట్టి 50 ప్లస్ 10 36 మైనస్. సో చాలా మంది ఏం చేస్తారంటే 36 మైనస్ 50 ప్లస్ 10 అంటే 50 ప్లస్ 10 60, 60 మైనస్ 36 చేస్తారండి. అది రాంగ్ అండి. సో 36 ప్లస్ 10 46 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. 360/36 డివైడ్ బై 6 డివైడ్ బై 1 డివైడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయండి. ఒకసారి చూడండి. ఒకవేళ ప్రాబ్లంలో కనుక ఒకటే సింబల్ ఉంటే కనుక ఎప్పుడు కూడా మనం లెఫ్ట్ టు రైట్ చేయాలండి. లెఫ్ట్ టు రైట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఒకసారి చూడండి. ఫస్ట్ 360/36 ఎంతండి, 10. సో 10 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 1 డివైడెడ్ బై 5. సో 6 డివైడెడ్ బై 1 అంతేండి, సారీ 10 డివైడెడ్ బై 6, 10 బై 6 డివైడ్ బై 1 డివైడ్ బై 5. సో 10 బై 6 డివైడ్ బై 1, 10 బై 6 డివైడ్ బై 5. సో ఎప్పుడైనా సరే ప్రాబ్లం ఇలా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసి ఉంటారు 3 డివైడ్ బై 1/2 అంటే ఏమవుతుంది, 3 ఇంటూ 2/1 కింద రాయొచ్చండి. 3 ఇంటూ 2/1 కింద. సో ఇప్పుడు కూడా మనం అలా చేస్తే 10/6 డివైడెడ్ బై 5ని ఇంటూ 1/5 కింద రాయొచ్చు కదండి. సో 5 ఇందులో 2 టైమ్స్ పోతుంది, 2 ఇందులో 3 టైమ్స్ పోతుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి 1/3. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 డివైడెడ్ బై స్క్వేర్, సారీ కర్లీ బ్రాకెట్ ఆఫ్ 1 ప్లస్ 1 డివైడెడ్ బై స్మాల్ బ్రాకెట్ ఆఫ్ 1 ప్లస్ 1 డివైడ్ బై 2 రిమైనింగ్ బ్రాకెట్స్ క్లోజ్. సో ఇక్కడ ఆప్షన్ ఇచ్చేయండి. సో ఇలాంటి ప్రాబ్లం చాలా చాలా ఈజీ. మనకి ఎప్పుడు ఈజీ అంటే బాడ్మాస్ అనే అబ్రివేషన్ మనకు క్లియర్గా తెలిస్తే కనుక మనకి ఈజీ అండి. సో ఇప్పుడు స్మాల్ బ్రాకెట్స్ ఫస్ట్ చాలా స్మాల్ బ్రాకెట్స్ ఉన్నదని చేయాలి కాబట్టి ఫస్ట్ 1/2 చేయాలండి. 1/2 చేస్తే బ్రాకెట్ ఉండడానికి 1 ప్లస్ 1/2 అవుతుందండి, 1/2 అవుతుందండి. 1/2 అవుతుంది, 1/2 అవుతుంది. సో 1 ప్లస్ 1/2 3/2 అవుతుందండి. అంటే స్మాల్ బ్రాకెట్ పోయిందండి. ఇక్కడ 1 ప్లస్ 1 డివైడెడ్ బై 3/2. అగైన్ ఇక్కడ 1 ప్లస్ 1 డివైడెడ్ బై 1 డివైడెడ్ బై. సో మళ్ళీ మనం ఈ కర్లీ బ్రాకెట్లో ఉన్నదానికి 1 డివైడ్ బై 3/2. సో 1 డివైడ్ బై 3/2 ఇందాక చెప్పాను నేను. ఎప్పుడైనా వచ్చినప్పుడు మనకు చేయలేనప్పుడు మనం ఏం చేయాలండి, ఇక్కడ 2 డివైడ్ బై 2/3 ఉంటే ఏం చేయాలి, 2 ఇంటూ 3/2 అవుతుందండి. సో అలా 1 ఇంటూ 2/3 1 ప్లస్. సో 1 ఇంటూ 2/3 అవుతుందండి. అగైన్ 1 ప్లస్ 2/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 1 జా 3, 3 ప్లస్ 2 5/3. సో ఇక్కడ ఉన్న కర్లీ బ్రాకెట్ కూడా పోయిందండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్, 1 ప్లస్ 1 డివైడ్ బై 5/3 బ్రాకెట్ క్లోజ్ 1 డివైడ్ బై. అగైన్ ఇక్కడ 1 డివైడ్ బై 5/3 మనం ఏం చేయాలండి, 1 ఇంటూ 3/5 1 ప్లస్. సో 1 ఇంటూ 3/5 అవుతుందండి. అగైన్ 3/5 1 ప్లస్ 3/5. సో 1 ప్లస్ 3/5 అవుతుందండి, 5 1 జా 5 ప్లస్ 3 అంటే 8/5 అవుతుందండి. సో ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ కూడా పోయింది, మొత్తం సొల్యూషన్ చేసాం. స్క్వేర్ బ్రాకెట్ కూడా మొత్తం పోయింది. సో 1 డివైడెడ్ బై 8/5. సో దీనికి ఆన్సర్ ఏంటండి, 1 ఇంటూ 5/8. సో 1 ఇంటూ 5/8 ఎంతండి, 5/8. సో ఒకసారి చూడండి, ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. రైట్. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇందులో
1 plus 6 vinculum bar plus 14/7 divided by 2 small bracket curly bracket plus curly bracket small by 5 into 2 square plus 2 into 2/√16. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రయారిటీ మనం స్మాల్ బ్రాకెట్స్కి ఇవ్వాలి. ఇక్కడ స్మాల్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ స్మాల్ బ్రాకెట్ ఉంది. సో మీరు ఏం చేసినా పర్లేదు. సో పవర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పవర్ చేయాలి. 2 స్క్వేర్ అంటే 5 into 4 plus 2 into 2/√16 క్లోజ్. ఇయర్ ఆల్సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం సో మీకు ఇక్కడ బ్రాకెట్స్ చెప్పారు, ఫస్ట్ మనం ఏం చేయాలంటే వినుకులం చేయాలి. 7 1 plus 6 అంటే 7 plus 14/7 2 divided by 2. ఓకే, సో నౌ 7 plus 2 divided by 2 1 plus 5 into 4 20 plus 2 22 into 2/√16 అంతండి 4. √16 అంతా 4. సో 2 ఇందులో 2 టైమ్స్ పోతే 2 ఇందులో 11 టైమ్స్ పోతుందండి. సో 7 plus 1 అంతండి 8 plus 11 is equal to 19. ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్. ఒకసారి క్వశ్చన్ చూడండి. 18 minus 2 into స్మాల్ బ్రాకెట్ 12 plus 3 divided by 3 into 2 plus 4 plus 2. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు ఇప్పుడు దాకా చాలా ప్రాబ్లమ్స్ చేసాము. సో ఈ ప్రాబ్లం చూడండి. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లోంచి తీసిన క్వశ్చన్స్ అండి. ఒకసారి చూడండి. ఫస్ట్ నేను ఏం చెప్పాను, స్మాల్ బ్రాకెట్స్ లోపల ఉన్నవి 3/3 అంటే అండి 12 plus 1 into 2 plus 4 plus 2 minus 18. సో ఇక్కడ మళ్ళీ 1 into 2 12 plus 2 plus 4 plus 2 minus 18. సో 2 of 12 plus 2 plus 4 18 plus 2 minus 18. 2 into 18 అంతండి 36 plus 2 18. సో చాలా మంది ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తారంటే 36 plus 2 38 minus 18 20 అండి. అక్కడ 20 అసలు ఆన్సరే లేదు. సో 18 plus 2 20 minus 36 is equal to minus 16. సో ఆన్సర్ వచ్చేసి minus 16. ఈ క్వశ్చన్ చూడండి. 6 plus square bracket of small bracket 16 minus 4 divided by 2 square plus 2 bracket close minus 2. ఒకసారి చూడండి, చెప్పాను మీకు ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్ ఉన్నవి పవర్స్ ఇద్దరు ఇచ్చేసినా పర్లేదు, ఇది ఇచ్చేసినా పర్లేదు. పోనీ ఇదే చేద్దాం. సరే ఎన్నిసార్లు అస్మాన్ ఆచేవారు, ఎందుకంటే 16 minus 4 12 డివైడ్ బై పవర్స్ 2 స్క్వేర్ 4 plus 2 minus 2. సో ఈ బ్రాకెట్ కూడా మనం తీసేయాలి కాబట్టి 4 plus 2 ఎంతండి 12 divided by 6 స్క్వేర్ బ్రాకెట్ minus 2 6 plus. సో 12 divided by 6 2 టైమ్స్ పోతుందండి minus 2 plus 6. సో మీకు చెప్తాను నేను, బాడ్మాస్ రూల్లో ఆర్డర్ ప్రకారం వెళ్ళాలి. ఫస్ట్ ఎడిషన్ చేసుకోవాలి. 8 minus 2 is equal to 6. సో ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. 10 plus square bracket of 15 minus 10% of 30 plus curly bracket of 12 divided by 7 minus 4 small bracket close curly bracket close square bracket close. మీకు బాడ్మాస్ లో బ్రాకెట్ స్మాల్ బ్రాకెట్ ఉన్న చేస్తే 7 minus 4 3 divided by 12 curly bracket plus 10% of 30 minus 15 10 plus. సో ఇప్పుడు 12/3 ఎంతండి 4 బ్రాకెట్ ప్లస్ 10% of 30 minus 15 10 plus. సో ఇప్పుడు ఆఫ్ చేయాలండి. 10% ఆఫ్. సో 10/100 into 30 plus 4 minus 15 minus 10 plus. సో 10 100లో 10 టైమ్స్ పోతుందండి, 10 ఇందులో 3 టైమ్స్ పోతుందండి. సో ఇప్పుడు 15 minus 3 plus 4 10 plus. సో
ఇక్కడ కూడా 15 + 4, చాలా మంది -3 + 4 -1 వేస్తారండి. సో 15 + 4 ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. 70 డివైడ్ బై అంటే 70 డివైడ్ బై 5 ఇంటూ 10 - 8 డివైడ్ బై 2 డివైడ్ బై 3. మీకు చెప్పిన బ్రాకెట్ లో ఉన్న దాన్ని ఫస్ట్ మనం చేసుకోవాలి. సో అందులో కూడా డివిజన్ ఫస్ట్ ఉంది కాబట్టి 10 - 4, 8 డివైడ్ బై 2 అంటే 10 - 4 ఇంటూ 3, 5 డివైడ్ బై 70. 10 - 4 ఎంతండి? 6 డివైడెడ్ బై 3, 5 ఇంటూ 70 డివైడ్ బై. సో మీరు ఇదైనా చేయొచ్చు, ఇదైనా చేయొచ్చు. 7 డివైడ్ బై 4 ఎంతండి? 14 ఇంటూ 6 డివైడ్ బై 3 ఎంతండి? 2. సో 14 ఇంటూ 2 సార్ 28. సో ఆన్సర్ డి ఇస్ ది కరెక్ట్. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చారండి. 2 ఇంటూ 1/3 -5 ప్లస్ 2 - 3 కర్లీ బ్రాకెట్ ప్లస్ 3 ఇంటూ 1/2 స్క్వేర్ బ్రాకెట్. సో ఇలా ప్రాబ్లం ఇచ్చినా సరే, ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా సరే మీకు బాడ్మాస్, వినికులం బాడ్మాస్ అనే అబ్రివేషన్ తెలిస్తే కనుక ఆ రూల్ ఫాలో అయిపోండి. ఫస్ట్ ఈ స్మాల్ బ్రాకెట్ ఉన్నది మనం చేయాలండి. అంటే 5 2 - 3 -1 ప్లస్ 3 ఇంటూ 1/2 మైనస్ 2 ఇంటూ 1/3. సో 5 - 1 ఎంతండి? -4. ఇది 2 ఇంటూ 1/3 కానీ 3 2 6, 7/3. ఇది కూడా 7/2. సో ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది ఏం చేస్తారంటే 3 - 4, 3 4 12, -5 -7 -5/3 ప్లస్ 7/2 అలా చేస్తారు. సో అలా వద్దండి. ఫస్ట్ మనకి ఉన్న రూల్ ప్రకారం ఫస్ట్ ఎడిషన్ చేసుకోండి. 7/3 ప్లస్ 7/2. సో ఈ రెండింటికి చేస్తే ఏమవుతుందంటే 2 3 6, 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 2 అంటే 14 ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ టు 35/6 -4. ఇప్పుడు ఇది సింప్లిఫై చేసుకోండి. అప్పుడు ఏమవుతుందండి? 6 4 24 అంటే 35 - 24/6. సో 35 - 24 ఎంతండి? 11. సో ఆన్సర్ 11/6. సో ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి. 63 మైనస్ ఆఫ్ -3 ఇంటూ -2 -8 -4 డివైడ్ బై 3 ఆఫ్ 5 ప్లస్ -2 ఇంటూ -1. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న బ్రాకెట్స్ చూడండి, ఈ బ్రాకెట్స్ కానీ ఆ బ్రాకెట్స్ కానీ. సో -3 -2 అంటే -14, 63 మైనస్ డివైడ్ బై 3 ఆఫ్ 5 ప్లస్ -2 ఇంటూ -1. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? +2. సో ఈ బ్రాకెట్ క్లోజ్ చేయాలి కాబట్టి, అంటే ఈ బ్రాకెట్ క్లోజ్ చేసే ముందు ఇది చూడండి. 63 మైనస్, ఎందుకంటే స్మాల్ బ్రాకెట్ ఫస్ట్ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కాబట్టి 3 14 42 డివైడ్ బై 3 ఆఫ్ 5 ప్లస్ 2 7. 63 మైనస్ 42 డివైడెడ్ బై 3 ఇంటూ 7. 3 ఇంటూ 7 ఎంతండి? 21. సో ఇదంతా ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉంది కాబట్టి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది మనం చేయాలండి. సో 63 మైనస్ 42 డివైడెడ్ బై 3 ఇంటూ 7 21. 3 ఇంటూ 7 21. సో ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి 63 మైనస్ 42/21 ఎంతండి? 2 టైమ్స్ పోతుంది. సో 63 మైనస్ 2 61. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఒకసారి క్వశ్చన్ చూడండి. 72 డివైడెడ్ బై 27 మైనస్ 35 మైనస్ 42 మైనస్ 45 డివిజెడ్ బై 9 ఇంటూ 2 స్మాల్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్. సో ఇక్కడ ఎన్ని బ్రాకెట్లు ఉన్నా సరే మనకి ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ ప్రిఫరెన్స్ స్మాల్ బ్రాకెట్ ఉన్నదానికి ఇవ్వాలి. అందులో కూడా బాడ్మాస్ రూల్ వెళ్ళాలి. అంటే డివిజన్ ఉందండి ఫస్ట్.
సో 40 డివైడ్ బై 9 అంటే 42 మైనస్ 5 ఇంటూ 2 బ్రాకెట్ క్లోజ్ 35 మైనస్ కర్లీ బ్రాకెట్ అండ్ 27 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ డివైడ్ బై 72. సో ఇక్కడ మళ్ళీ స్మాల్ బ్రాకెట్ వెళ్తే ఫస్ట్ మనం ఏం చేయాలండి, మల్టిప్లికేషన్ చేయాలి. సో 5 ఇంటూ 2 ఎంతండి, 42 మైనస్ 10 స్క్వేర్ బ్రాకెట్ 35 మైనస్ కర్లీ బ్రాకెట్ 27 అండ్ స్క్వేర్ బ్రాకెట్ డివైడ్ బై 72. సో ఇప్పుడు 42 మైనస్ 10 ఎంతండి, 32. సో 35 మైనస్ 32. ఓకే, 35 మైనస్ 32 ఎంతండి, 3. సో 27 మైనస్ 3 72 డివైడ్ బై 27 మైనస్ 3 ఎంతండి, 24. 72 divided by 24 is equal to 3. Option A is the correct answer. Friends, ఇది సో మనం ఈరోజు బాడ్మాస్ కాన్సెప్ట్ అండ్ దాని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసాం. ఇవన్నీ చేసినా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాబ్లమ్సే. ఎందుకంటే మనకి ఎగ్జామ్ దగ్గర పడేకొద్ది మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనం కాన్సెప్ట్ తెలియడం ఇంపార్టెంట్ కాదు. కాన్సెప్ట్ తెలిసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని మనం ఆ కాన్సెప్ట్ అప్లై చేయాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో మళ్ళీ కలుద్దాం అండ్ కొత్త కాన్సెప్ట్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఈలోపు మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు మీ ఫ్రెండ్స్కి సో ఎవరైనా ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే కనుక మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.